హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే వినాయకుల నిమజ్జనం చూడడానికి అయితే వెళ్తున్నాము. అందరం ఫ్రీగా ఉన్నాం, ఇంట్లో ఉన్నాం కాబట్టి బయటికి అయితే వెళ్ళాము. పిల్లలకు హాలిడే ఉంది, మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బయటికి తీసుకెళ్తుండు. సో మాకు దగ్గరలో బాలపూర్ వినాయకుడు అయితే ఉన్నాడు, చూసి వద్దాం అనుకుంటున్నాము. అక్కడ వచ్చేసి స్వర్ణగిరిలో ఎలా ఉంటుందో టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ విధంగా అయితే సెట్టింగ్ చేశారంట. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఒకసారి అయితే చూద్దాము. మధ్య మధ్యలో చిన్న చిన్న వినాయకులు ఎక్కడన్నా ఉంటే ఈ వీడియోలో చూపిస్తాను మీకు. చూడొచ్చు, వెళ్ళే రూట్లోనైతే ఇంత పెద్ద వినాయకుడిని అయితే పెట్టారు. చూడొచ్చు ఎంత బాగుందో. ఊరు లోపలికి అయితే వచ్చేసినాము. ఇవన్నీ ఇట్లా కమాన్లలా కేసి పెట్టేసారు, సెట్టింగ్ గిట్టింగ్ సైడ్లలో మనం చూడొచ్చు. మొత్తం ఫ్లెక్సీలతో కట్టేసారు. ఇక్కడ రూట్ తెలియకపోయినా కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో దగ్గరలో వచ్చినాము. ఈ నుంచి ఎంత దూరం ఉంది ఇంకా? నువ్వు ఎప్పుడైనా వచ్చినా అలాడు? సో ఫుల్ ఫ్లెక్సీలతోటి నింపేసారు ఇక్కడ రోడ్డు మొత్తము, సైడ్లలో కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి లెఫ్టా? ఈ కమాండ్ నుంచి పోవాలేమోనే. ఇంకా చాలా లోపడుకున్నట్టుంది వినాయకుడు. చాలా జనాలు లాకేసినవా? పార్కింగ్ ఇంత లోపలికి అయితే ఉంది. సో వినాయకుని టెంపుల్ అక్కడ ఉన్నట్టుంది, వెళ్దాము. బానే దూరం ఉన్నట్టుంది, నడవాలేమో. ఫుల్ షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ, మొత్తం స్టాల్స్ కొనడానికి అన్ని. రాబట్ట సో గైస్ ఇప్పుడైతే వెళ్తున్నాము. సో వినాయకుని చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది. జనాలు చూడండి ఎంత మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. మంచిగా అనిపిస్తుంది. స్టాల్స్ కూడా చాలా పెట్టారు. సో ఇష్టం క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంత క్రౌడ్ అయితే టెంపుల్ అయితే జనాలు అనేది ఈరోజు హాలిడే ఉంది కాబట్టి చాలా మంది వచ్చారు. ఇంత పెద్ద లైన్. వాడిని రమ్మను, గీడ తీయమని చెప్పాడు. వాడేడు రమ్మన్నాడు.
పెట్టడానికి దానికి అవసరం వస్తుంది అనేసి తీసుకున్నాము. ఏమన్నా పెట్టడానికి చూడడానికి కూడా బాగున్నాయి, వుడ్ తో చేసి ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాము. 100 రూపీస్ ఇది ఈచ్ వన్ వచ్చేసి. సో వినాయకుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంత జనాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా జనం హాలిడే ఉండడం వలన ఏమో. సో మేమైతే మంచిగా దర్శించుకొని అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము. అన్ని సెట్టింగ్స్ మొత్తం ఇదే కలర్ లో ఉన్నాయి ఇక్కడ సైడ్ మొత్తం. ఈసారి మొత్తం అంతా వేసి ఇప్పుడు బాలాపూర్ది బడంగ్పేట్ది ఇది సేమ్ అనిపిస్తుంది. ఇదేం ఎక్కడ అల్మాస్ కూడాను. ఓకేనా వెళ్దాం ఇక. ఈసారి హాస్పిటల్ ఉంది. బాలాపూర్ వినాయకుడి దర్శనం అయిపోయింది, బడంగ్పేట వినాయకుడి దర్శనం అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. ఏంది